Hello students, welcome to our channel. ఈ వీడియోలో మనం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ కూడా ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ మనకి వార్స్, కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే ఈ యొక్క పీస్, టెర్రరిజం, ఇది ఏ విషయాలు అంటే ఇలాంటివి ఏ వచ్చినా కూడా, అంటే కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ ఏ ఇష్యూ వచ్చినా దెన్ మేజర్గా పబ్లిష్ చేసేది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే సిడ్నీలో ఉంటుంది. సిడ్నీ ఎక్కడ ఉంటుంది? ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 163 కంట్రీస్ యొక్క టెర్రరిజం ఇంపాక్ట్ అనేది అసెస్ చేశారు. మేజర్గా దేని బేస్ చేసుకొని అసెస్ చేశారు అంటే ఇన్సిడెంట్స్ ఆన్ డెత్స్, ఇంజురీస్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్. ఈ యొక్క టెర్రరిజం వల్ల ఎన్ని డెత్స్ జరిగాయి, ఎంతమంది ఇంజూర్ అయ్యారు, లేకపోతే ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది అనే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని ఈ యొక్క గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఇది ఎన్ని కంట్రీస్ని కన్సిడరేషన్ చేసింది అంటే 163 కంట్రీస్. ఓకే, అండ్ ఇక్కడ ఈ టెర్రరిజం ఇండెక్స్లో ఇది మేజర్గా ఫైండ్ అవుట్ చేసినవి ఏంటంటే గ్లోబల్ టెర్రరిజం అనేది బిఫోర్తో కంపేర్ చేసుకుంటే 28% తగ్గింది. అండ్ నియర్లీ 5582 డెత్స్ స్టిల్ ఉంది కానీ, బట్ బిఫోర్ ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే 28% తగ్గింది. అండ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ కూడా వరల్డ్ వైడ్గా 22%కి డిక్రీజ్ అయ్యాయి అనమాట. బిఫోర్తో కంపేర్ చేసుకున్నప్పుడు 22% డిక్రీజ్ అయ్యాయి. అండ్ టెర్రరిజం రిమైన్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది స్మాల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్. టెర్రరిజం ఇంకా చాలా కంట్రీస్లో ఇంకా కాన్సన్ట్రేట్ అయ్యే ఉంది. And nearly 70% of terrorism deaths are occurred in just 5 countries. వరల్డ్ అంతా మనం కంపేర్ చేసుకున్నట్లయితే 70% ఆఫ్ టెర్రరిస్ట్ కేసెస్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఓన్లీ 5 కంట్రీస్. అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, టాప్ 5 మోస్ట్ ఇంపాక్టెడ్ కంట్రీస్. ఫస్ట్ వన్ పాకిస్తాన్, సెకండ్ బుర్కినా ఫాసో, నెక్స్ట్ నైజీరియా, నైజర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఫస్ట్ వన్ ఎవరు? పాకిస్తాన్. అండ్ సెకండ్ బుర్కినా ఫాసో, అండ్ థర్డ్ వన్ నైజీరియా, అండ్ ఫోర్త్ వన్ ఇస్ నైజర్, అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, డిఆర్సి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కంట్రీ పాకిస్తాన్ ఏషియా రీజియన్కి సంబంధించింది. మిగిలిన 4 దేనికి సంబంధించి? ఆఫ్రికాకి సంబంధించి. అంటే దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, నాట్ ఓన్లీ మై కన్క్లూషన్, ఈ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది అంటే వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కడ ఎక్కువ ఉంటున్నాయి అంటే ఆఫ్రికాలోని కూడా సబ్ ఆఫ్రికన్ రీజియన్లో. చూసారా, ఈ సబ్ ఆఫ్రికన్ రీజియన్లోనే మోస్ట్ ఇంపాక్టెడ్ టెర్రరిజం కంట్రీస్ ఇందులోనే ఉంటున్నాయి అనమాట. అంటే ఆఫ్రికాలోనే చాలా ఎక్కువగా నియర్లీ 90% టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సబ్ సహారన్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఎందుకు ఫస్ట్ వచ్చింది అంటే ఇది లార్జెస్ట్, అంటే ఈ రీసెంట్ టైంలో టెర్రరిజం రిలేటెడ్ డెత్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ అటాక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మేజర్గా చూసుకున్నట్లయితే అంటే రీసెంట్గా రీసెర్చ్ అయిన గ్రూప్స్ చూసుకున్నట్లయితే తెహ్రీక్-i-తాలిబాన్ పాకిస్తాన్, మనకి రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్తో బాగా వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఎక్కువగా మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చూస్తున్నాం. అండ్ మేజర్గా అనదర్ ఇంపాక్ట్ ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీని యొక్క ఎమర్జెన్స్ వల్ల కూడా ఎక్కువ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్లో ఇది చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇటు సైడ్, ఈ వెస్ట్ సైడ్ ఉన్న బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఈ బలూచిస్తాన్ రీజియన్ అనేది ఇండిపెండెంట్ కోరుకుంటుంది అనమాట. ఇండిపెండెన్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్, ఓవరాల్ పాకిస్తాన్. సో దట్ దే ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఒక రెవల్యూషనరీ ఆర్మీగా వాళ్ళు ఫామ్ అయ్యారు. అండ్ దే ఆర్ అటాకింగ్ టు ది పాకిస్తాన్. టు రిటాలియేట్ దిస్, పాకిస్తాన్ లైక్ గవర్నమెంట్ ఆర్మీని వీళ్ళపైన అటాక్ చేస్తుంది. సో దట్ మోస్ట్ ఆఫ్ ది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి అనమాట. అండ్ క్రాస్ బార్డర్ మిలిటెన్సీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా పాకిస్తాన్ చుట్టూ చాలా. ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్తో వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్, ఇటు సైడ్ ఇండియాతో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవరైనా ఎదిరిస్తే దే ఆర్ రెస్పాండ్ విత్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సో దట్ పాకిస్తాన్ ఫస్ట్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ ఆల్ కేటగిరీస్ బిలాంగ్స్ టు ది ఆఫ్రికన్ రీజియన్.
అండ్ నెక్స్ట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 13. టెర్రరిజం ఇంపాక్ట్ స్కోర్ వచ్చేసి 6.43. ఇది ఎందుకు వచ్చిందో ఇది కూడా మనం చూద్దాం. మేజర్గా ఎందుకు వచ్చింది అంటే ఒక్క నిమిషం, మోర్ దెన్ 142 టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అనేవి ఇందులో ఇక్కడ రికార్డ్ అయ్యాయి. ఓవర్ 100 టెర్రరిజం ఫెటాలిటీస్ అనేవి మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. రీసెంట్గా చూసుకున్నట్లయితే మోర్ దెన్ 142 టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఓవర్ 100 టెర్రరిజం రిలేటెడ్గా మనకి చాలా డెత్స్ అనేవి అక్కర్ అయ్యాయి అనమాట. అందుకని ఇండియా ర్యాంక్ 13 అండ్ స్కోర్ వచ్చేసరికి 6.43. ఈ స్కోర్ అనేది యాజ్ కంపేర్డ్ టు ది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం బెటర్. మేజర్గా చూసుకున్నట్లయితే ఇండియాలో ఎందుకు ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం.